అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాల్వ శ్రీనివాసులు రాయదుర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కొంతమంది నాయకులు కాల్వ సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ మేనిఫెస్టో ప్రజల ఆశలు ఆకాంక్షలతో అనుగుణంగా ఉందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. టీడీపీ నాయకులు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చేయడానికి వచ్చారని కాల్వ శ్రీనివాస్ గారు, అలాగే జేసీ పవన్ గారు చాలా మంచి రెస్పాన్స్ ఉంది రాయదుర్గం టౌన్లో, మొత్తం జిల్లాలో. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అవే తెలుగుదేశం పార్టీని గెలిపించే అస్త్రాలుగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అందరూ మళ్ళీ కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉంది. సో ఖచ్చితంగా అందరూ 11వ తారీఖు తప్పకుండా ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అద్భుతంగా ఉజ్వలంగా తీర్చిదిద్దేదానికి మేనిఫెస్టోలో పేర్కొన్న అనేక అంశాలు దోహదపడతాయి. ప్రధానంగా రైతులను, బడుగులను ఆదుకునే ఈ ప్రణాళిక అద్భుతంగా ఉందని అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తూ ఉన్నారు. ఎవరు ఊహించలే చంద్రన్న పసుపు కుంకుమ పేరుతో 5 ఏళ్లలో 2 సార్లు 10,000 రూపాయలు 94 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలకు ఇవ్వడం జరిగింది. ఆ సభ్యుల సంఖ్య 1 కోటికి చేరుకుంటుంది. ఇప్పుడు అంటే 1 కోటి మందికి ప్రతి సంవత్సరము చంద్రన్న పసుపు కుంకుమ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడము నిజంగా ఒక అద్భుతం. అంటే మహిళా స్వయం సాధికారిక దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళుతోంది అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ. అట్లాగే రైతులను ఆదుకోవడానికి ఎన్నికల ప్రణాళికలో మేము పేర్కొన్న అంశాల పట్ల రైతుల్లో అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉజ్వలమైన భవిష్యత్తునిచ్చే అంశాలు, ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక ఎంతగానో ఉపయోగపడుతుందని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆ రకమైన అభిప్రాయాలు, ఆ రకమైన హర్షాతిరేకాలు అన్ని వర్గాల ప్రజల నుంచి మా మేనిఫెస్టోకి లభిస్తూ ఉన్నాయి. అదే ప్రకారంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రణాళిక తీసుకుంటాం. మేము వస్తే అమరావతి మీద విచారణ జరుపుతాం. అమరావతిలో ఏముంది? రైతులు భూములు ఇచ్చారు. రైతులు ఇచ్చిన భూముల్ని సింగపూరు మాస్టర్ ప్లాన్, సింగపూరు ప్రభుత్వ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే ఈరోజు అనేక మంది అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు. ప్రభుత్వ ధనం కానీ ప్రజాధనం కానీ అక్కడ చాలా తక్కువ వినియోగం జరుగుతూ ఉంది. మొత్తం ప్రైవేటు పెట్టుబడులు. ఈరోజు అక్కడ ఒక అద్భుతమైన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే దానిని చూసి నిప్పులు పోసుకుంటుంది వైసీపీ. జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు అనే దానికి వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రణాళికలో వాళ్ళు చెప్పిన అంశాలే పెద్ద ఉదాహరణ. కాబట్టి ఏది ప్రజల అజెండా, ఏది రాజకీయ అజెండా, ఏది విధ్వంసకర అజెండా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే విధ్వంసకర అజెండాను అమలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ, ప్రధానంగా శాంతి భద్రతల విషయంలో మేము తీసుకుంటున్న శ్రద్ధాశక్తులు ఇవన్నీ కూడా ఈరోజు ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెట్టుబడులకు సురక్షితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగంచిన అనేక సంస్థల ప్రతినిధుల మన్ననలు పొందగలుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకత్వం. ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ ప్రజాదరణ చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులతో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని కొనాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు అన్నీ ప్రజల నమ్మకం ముందు, ప్రజల విశ్వాసం ముందు, ప్రజల పట్టుదల ముందు ఏవి నిలబడవని మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం మేనిఫెస్టోలో చెప్పినవి సాధ్యం కావు అని చెప్పినారు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత క్లారిటీతో అందరికీ అర్థమవుతా ఉంది. ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన
వాగ్దానాలు పూర్తి చేశారని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఊరికే మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నాడే కానీ తెలుగుదేశం పార్టీకి డిస్క్రెడిట్ చేయాలని చెప్పి చూస్తున్నాడు అని చెప్పి ఇది క్లారిటీతో వచ్చింది. ఇప్పుడు పెట్టిన వాగ్దానాలు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అమలుపరుస్తారు. అదేవిధంగా ఇంతకు ముందున్న మేనిఫెస్టోలో లేని వాగ్దానాలు కూడా మన వాళ్ళు అమలుపరిచినారు. సో ఇది నిజమైన ప్రజల ప్రభుత్వం అని చెప్పి నేను తెలుపుకున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి మహా న్యూస్.